ఢిల్లీలో కారు బాంబు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోనే అతిపెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మొత్తం ఈ రైల్వే పోలీసులందరూ కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు నుంచి తనిఖీలు చేస్తారు, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? సార్ ఇప్పుడు మొత్తం ఈ విజయవాడ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్స్, అలాగే పార్కింగ్ ప్లేసెస్, అలాగే క్లాక్ రూమ్స్, అలాగే పార్సిల్ సర్వీస్, ఎక్కడైతే డస్ట్బిన్స్ ఇవన్నీ ఉన్నాయో కూడా అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన పురస్కరించుకుని మా డీజీ సారు అలాగే మా డిఐజీ సారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు సుమారు 3 అవర్స్ నుంచి ముమ్మరమైన తనిఖీలు ప్లాట్ఫామ్స్ అండ్ సరౌండింగ్స్ ఏరియాస్ కూడా రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్రతి ఏరియాను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. జీఆర్పీ, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎఫ్ డాగ్ స్క్వాడ్స్, స్నైపర్ డాగ్స్, అలాగే మెటల్ డిటెక్టర్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్లేస్లో కూడా డస్ట్బిన్స్తో సహా క్లాక్ రూమ్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు ఇటువైపు చూడకుండా మాకు ఇచ్చిన ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఎక్కడ ఎటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ఖచ్చితంగా ప్రతి అణువున పరిశీలించడం జరుగుతుంది. ఇది మళ్ళీ మాకు ఆర్డర్స్ వచ్చే వరకు 24/7 కంటిన్యూగా కంప్లీట్గా ఇది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఎటువంటి ప్రయాణికులు కూడా ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా మేము ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అలాగే అబాండెడ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా డాగ్ స్క్వాడ్స్తో, అలాగే స్నైపర్ డాగ్స్తో, అలాగే మెటల్ డిటెక్టర్స్తో కూడా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఈ ప్రయాణికులందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎక్కడన్నా ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ, ఏదైనా బ్యాగులు కానీ, ఏదైనా వెహికల్ పెట్టడం కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా వాటిని తనిఖీ చేయడం ప్రజల శ్రేయస్కారం. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. మా టీమ్స్ అన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాం. ఎక్కడ ఎటువంటి అన్ని ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ అన్నీ కూడా ప్రతిదీ మా కంట్రోల్లోకి వచ్చేసినాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఏ అనుమానాస్పదంగా ఏ వెహికల్స్ ఉన్నా, బ్యాగ్స్ ఉన్నా, ఏ వ్యక్తులు కనిపించినా మా సీసీ ఫుటేజ్ 24/7 అది ఎప్పుడు కమాండ్ కంట్రోల్ ఎప్పుడు సర్వేలెన్స్ ఉంటుంది. సుమారు 180 కెమెరాలు కంటిన్యూగా సర్వేలెన్స్లో ఉన్నాయి. ఈ సరౌండింగ్స్ ఈ విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తి వచ్చినా మాకు ఇమీడియట్గా మేము క్యాచ్ చేస్తాం. సార్ చెప్పండి, అంటే మెయిన్గా రైల్లో ఎక్కువ ప్రొటెక్షన్ మీరు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ తీసుకున్నా, ఎటువంటి చర్యలు మొత్తం మీ భద్రతా పరంగా? అది డాగ్ స్క్వాడ్ సార్. డాగ్ స్క్వాడ్ టీంతో ఎక్స్ప్లోజివ్ డాగ్తో ఈరోజు ప్లాట్ఫారాలన్నీ ప్లస్ పార్సల్ ఆఫీసు, పార్కింగ్ ఏరియాస్, కారు పార్కింగ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ ఎక్స్ప్లోజివ్ డాగ్ క్షుణ్ణంగా అన్నీ కూడా పరిశీలించి బాగా చెక్ చేయడం జరిగింది సార్. ఇది ముఖ్యంగా చూస్తాను. మొత్తం ఈ ఘటన ఢిల్లీలో ఘటన జరిగిన వెంటనే మొత్తం అది అంతరాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా రైల్వే పోలీసులు కావచ్చు, ఆర్పిఎఫ్ పోలీసులు, మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఈ రైల్వే స్టేషన్లు మొత్తం కూడా లోపల బయట విస్తృతంగా తనిఖీలు చేశారు. అదే అనుమానంగా ఉన్న వ్యక్తిని కూడా ప్రశ్నించారు. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, ముఖ్య కూడల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు వంటి ఎప్పుడు రద్దీగా తిరుపతి వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆ లాడ్జీలు, హోటల్స్ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా ఉన్న వ్యక్తులు అదుపులో తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ రాత్రి అంతా కూడా ఆ విస్తృతంగా ఇదే విధంగా తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని కూడా అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఎవరన్నా అనుమానాస్పద వ్యక్తులున్నా 100కి కానీ లేదా స్థానికంగా ఉన్న అధికారులకు కానీ వెంటనే సమాచారం ఇస్తే వారిని అదుపులో తీసుకుని విచారణ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దు, భద్రతా పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సురేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.